యాక్చువల్లీ ఇది మొత్తం కూడా నిర్మాతల యొక్క నిర్లక్ష్యమే ఉంది అనేసి చాలా వరకు వినిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం ఏంటి అసలు? నిర్లక్ష్యం అనేది దానికి ఒకటి, అది ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి, ఎవరికి చెప్పకపోవడం తప్పడిది ఒకటి, పాత బాకాయలు ఉండేటప్పుడు పాత బాకీలు ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే కొత్త నిర్మాతలు ఏం కాదు, వాళ్ళు హిట్లు ఇచ్చారు, ఫ్లాపులు ఇచ్చారు, రోడ్డు మీద పడ్డారు, హైప్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి హీరో ఇచ్చాడు సినిమా, మిమ్మల్ని నమ్మి డైరెక్టర్ సినిమా ఇచ్చాడు, మిమ్మల్ని నమ్మి ఫైనాన్స్ ఇచ్చారు. అలాంటప్పుడు మీరు హీరోస్ ఇంటర్నేషనల్ హీరోది కాదు, 15-12 సంవత్సరాల నుంచి ఉన్నది, అది ముందుగా చూసుకోవాలా లేదా, ప్లాన్ చేసుకోవాలా లేదా ఒకటి. రెండోది పాత బాకీలు ఉంటూ ఆలోచించాలి. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్. మీరు రేట్లకి ఎంత అమ్మారండి? డాకు మహారాజు మీద డబల్ రేట్లు అమ్మారు మీరు. అంటే మీరు అంత రేట్లు సంక్రాంతికి వచ్చే సినిమా మీద డబల్ రేట్లు అమ్మారంటే ఈ డిస్ట్రిబ్యూటర్లకు ఎంత నమ్మకం ఉంది. అలాంటి సినిమాని ఈరోజు టేబుల్ ప్రాఫిట్ 100 కోట్ల నుంచి 115 కోట్ల దాకా మీ అకౌంట్స్కి అందరూ వేసేసారు. సాటిలైట్తో కలిపి 200 కోట్లు అయిందని బయట అంటున్నారు. 200 బయట అనడం కాదు, అది నిజం. అది 200 కోట్లు ఎబో అయింది కలెక్షన్. మరి ఇప్పుడు ఈ 200 కోట్లు వచ్చినప్పుడు ఆ జస్ట్ ఈ రోజుకి సంబంధించి ఎంత సార్? అది ఒక 28 కోట్లు ఎంతో అంటున్నారు కదా, అది మిగతా అన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా అది? సార్ నేనంటే అంటున్నాను, ఇప్పుడు మొత్తం కలిపి 100 నుంచి పైన వచ్చింది కలెక్షన్. పోనీ అది కూడా మీకు చెప్తున్నా, వైజాగ్ 11, ఈస్ట్ 530, వెస్ట్ వచ్చాలి 550 అంటున్నారు, వీళ్ళు 3 అంటున్నారు, కృష్ణా 3, గుంటూరు 5, 3.5, సీడెడ్ 24, మొత్తం అందరూ కలిపి పేర్లు చెప్పను. నైజాం దిల్రాజు గారు 25, దిల్రాజు గారిది 25 అంటే మొత్తం టోటల్గా ఇది ఎగ్జిబిటర్ కలెక్షను. కర్ణాటక 8, ఓవర్ సైజ్ మొత్తం అదొక 15 అంటున్నారు. అలా మొత్తం అంతా కలిపి 115 అవ్వచ్చు. ఓవర్ సైజ్ 13, నార్త్ ఇండియా 15 అంటున్నారు. ఇవన్నీ మనం లెక్కేసుకున్న 115 అవ్వచ్చు. పోనీ దాంట్లో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. 100 సాటిలైట్ 72 అంటున్నారు డిజిటల్. ఎంత అయిందండి? మరి సినిమా ఎంత అయిందని వాళ్ళు చెప్తున్నారు బయట, 150 అయిందని, 140 అయిందని, 130 అయిందని, లేకపోతే 250 కోట్లు అయిందో బోయపాటిగా చెప్పాలి. ప్రొడక్షన్ కాస్ట్ డెఫిసిట్ వచ్చిందా అది మాట్లాడాలి. లేదు ఇదే సినిమా మీకు ఎంత అయిందో బడ్జెట్ హీరో డైరెక్టర్ గారు చెప్పాలి. మరి వాళ్ళు చెప్పిన ప్రొడక్షన్ ప్రకారం 150 అయింది అంటున్నారు, అంటే ఇంకా డబ్బులు మిగిలాయా? అంటే ఇక్కడ ఈ సినిమాకి ఇబ్బంది లేదు కదా. బయట డబ్బులు మనం ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి, అది ఏదో ప్లానింగ్ మనం చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ సినిమా మనం కొంత డబ్బు పెడితేనే కదా సినిమా స్టార్ట్ అయింది. 20 కోట్లు, 10 కోట్లు, 30 కోట్లు పెడితేనే వచ్చిందా? మరి అది మీరు పాత బాకీలు మీరు సెట్ చేసుకోలేరా, ముందుగా ప్లాన్ చేసుకోలేరా? ఇది ఒక హీరోని ఇబ్బంది పెట్టడం, డైరెక్టర్ని ఇబ్బంది పెట్టడం, ఆ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టడం, ఎగ్జిబిటర్లు ఇబ్బంది పెట్టడం, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టడం, ఇండస్ట్రీ అనేది తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఒక్క నమ్మకం పోయింది. పెద్ద సినిమా ఎప్పుడైతే ఆగిందో రేపు ఫ్యూచర్ పెద్ద సినిమాలు అన్నింటిలో కూడా డబ్బు ఇవ్వడానికి భయపడతారు ఎగ్జిబిటర్. ఆ భయమే వస్తే సినిమా రిలీజ్ అవ్వవు. ఎందుకంటే ఎగ్జిబిటర్ సినిమా ఇస్తే డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ఇస్తేనే ప్రొడ్యూసర్ రిలీజ్ చేయగలుగుతాడు. ఇవన్నీ చైల్డ్ లింక్ ఇది. మరి దాన్ని మనం ఈరోజు ఈ పరిస్థితిని ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి ఇండస్ట్రీ పెద్ద మనుషులు రావాలి, వచ్చారు ఈ 3 రోజులు దిల్రాజు గారు వాళ్ళను, మరి వాళ్ళ వల్ల ఏమీ కాదన్నట్టుంది, చేతి తీసినట్టున్నారు. నాకు తెలియదు. మరి సినిమా రిలీజ్ ఆగడం అంటే ఇంకా చాలా దారుణమైన విషయం. అది కూడా బాలయ్యబాబు సినిమా ఆగడం, అభిమానులు అక్కడి నుంచి కదలట్లేదు, అభిమానులు వచ్చి కన్నీళ్ళు పెడుతున్నారు. అభిమానులు మా హీరో సినిమా కుట్ర చేశారంటున్నారు, అభిమానులు మా హీరో సినిమా చూపించండి అంటున్నారు. ఎగ్జిబిటర్లు సినిమా పోస్టులు మార్చలేకపోతున్నారు. ఏ షో ఉంటుందో తెలియని పరిస్థితి, ఏ షో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. రోజుకి డెమరేజ్ వస్తుంది, సినిమా రిలీజ్లో షోలు పడక నష్టం వస్తుంది. ఆ క్లారిటీ ఇవ్వట్లేదు, ఈ క్లారిటీ ఇవ్వట్లేదు. డబ్బులన్నీ కూడా ఎగ్జిబిటర్ల దగ్గర, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర డబ్బులు తీసుకొని పెట్టుకున్నారు. ₹1, ₹2 కాదు, 100 కోట్ల రూపాయలు పెట్టుకొని మీరు ఈరోజు పరిస్థితి ఏంటి? మీరు డేట్ అనౌన్స్ చేయాలా, అభిమానులు క్లారిటీ ఇవ్వాలా, మీరు ఎగ్జిబిటర్స్కి మీ డబ్బు వాపస్ ఇవ్వాలా. రిలీజ్ డేట్ వేస్తే అది వాళ్ళు రిలీజ్ డేట్ పడింది అనుకోండి, ఓకే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, లేదనుకో డబ్బులు వాపస్ ఇవ్వాలా. ఇది లేకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. పెద్దలు ఇన్వాల్వ్ కావాలి. అందుకే బాలయ్యబాబు గారు ఇన్వాల్వ్ కావాలంటున్నా, బోయపాటి గారు ఇన్వాల్వ్ కావాలంటున్నా. బాలయ్యబాబు గారు పెద్ద మనసుతో అభిమానులు బాధను చూసి, అభిమానులు ఎగ్జిబిటర్లో బాధను చూసి రిక్వెస్ట్ ఏంటంటే ఆ సినిమాని రిలీజ్ చేసేటట్టు, దగ్గరుండి మాట్లాడేటట్టు చేయండి. ఫైనాన్స్లో కూడా నా రిక్వెస్ట్, మీరు అన్నీ తెలుసు, ఆయన ఈరోజు ఇంటర్నేషనల్ ఉందని తెలుసు, ఇది ఉందని తెలుసు, అప్పులు ఉన్నాయని తెలుసు, అన్నీ తెలుసు, మీరు అప్పిచ్చారు. మన పాత పద్ధతిలో, మీరు పాత వాళ్ళే కదా, పాత పద్ధతిలో ఏముంది, ఎంత వస్తే అంత రేషియో కింద పంచుకొని సినిమాని రిలీజ్ చేయాలి, రిలీజ్ ఆపకూడదు. ఇప్పుడు ఎగ్జిబిటర్లో డబ్బులు వాపస్ అడిగితే టోటల్గా తీవ్ర నష్టం వస్తుంది.